అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి ఆధునిక కవులైన కుందుర్తి ఆంజనేయులు, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావుల గురించి తెలుసుకుందాం. కుందుర్తి ఆంజనేయులు వచన కవితా ప్రక్రియకు ప్రాచుర్యం కలిగించిన కవి కుందుర్తి ఆంజనేయులు. కుందుర్తి ఆంజనేయులుగారు 1922వ సంవత్సరం డిసెంబర్ 16న గుంటూరు జిల్లా కోటగారిపాలెంలో జన్మించాడు. కుందుర్తి ఆంజనేయులు గారి బిరుదు వచన కవితా పితామహుడు. కుందుర్తి ఆంజనేయులు గారు విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట ప్రాంతాలలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. కుందుర్తి ఆంజనేయులు గారు ఆంగ్లోపాధ్యాయుడిగా, ప్రిన్సిపాల్గా, సమాచార శాఖలో అనువాదకునిగా పనిచేశాడు. కుందుర్తి ఆంజనేయులు గారు బెల్లకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యంతో కలిసి నయాగరా కవితా సంకలనాన్ని వెలువరించారు. ఈ ముగ్గురిని నయగారా కవులు అని పిలుస్తారు. కుందుర్తి ఆంజనేయులు గారు విశ్వనాథ సత్యనారాయణ శిష్యరిక ప్రభావంతో తొలిదశలో సౌప్తికం, పద్యకావ్యం, రసధని, అమావాస్య, నా ప్రేయసి పేరు మొదలైన కావ్యాలను రచించారు. కుందుర్తి ఆంజనేయులు గారు నగరంలో వాన, నాలోని నాదాలు, హంస ఎగిరిపోయింది, తీరా నేను కాస్త ఎగిరిపోయాక, మేఘమాల, ఇది నా జెండా, కుందుర్తి వ్యాసాలు, కుందుర్తి పీఠికలు మొదలైన గ్రంథాలను రచించాడు. కుందుర్తి ఆంజనేయులుగారు ఆశ అనే నాటకంను రచించాడు. కుందుర్తి ఆంజనేయులు గారి తొలి వచన కావ్యం తెలంగాణ. కుందుర్తి ఆంజనేయులుగారు భారతంలాగా తెలంగాణ కావ్యాన్ని 18 పర్వాలుగా విభజించాడు. కుందుర్తి ఆంజనేయులుగారు పాతకాలం పద్యమైతే వర్తమానం వచన గేయం అని నిర్భయంగా ఎలుగెత్తి ఫ్రీవర్స్ ఫ్రంట్ను స్థాపించాడు. కుందుర్తి ఆంజనేయులుగారు ఫ్రీవర్స్ ఫ్రంట్ పేరుతో ప్రతి సంవత్సరం ఉత్తమ వచన కవితా సంపుటికి అవార్డును ఇవ్వడం ప్రారంభించాడు. కుందుర్తి ఆంజనేయులుగారికి సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు లభించాయి. కుందుర్తి ఆంజనేయులుగారు 1982వ సంవత్సరం అక్టోబర్ 25న మరణించాడు. దాశరథి తెలంగాణ ప్రజల ఉద్యమ చైతన్యానికి, తెలంగాణ సాహిత్యకారుల ధిక్కారస్వరానికి ప్రతీక దాశరథి. దాశరథి పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్యులు గారు ఆనాటి వరంగల్ జిల్లా మానుకోటకు దగ్గరలో గల చిన్నగూడూరు గ్రామంలో 1925వ సంవత్సరం జూలై 22న జన్మించాడు. దాశరథి గారి తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటాచార్యులు. దాశరథి గారికి గల బిరుదులు కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి, ఆంధ్ర కవితా సారథి. దాశరథి కృష్ణమాచార్యుల సోదరుడు దాశరథి రంగాచార్య, వీరు కూడా ప్రముఖ రచయిత. దాశరథి గారు చిన్నగూడూరు, ఖమ్మం, భోపాల్, ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించాడు. దాశరథి గారు ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణి ప్రయోక్తగా పనిచేశాడు. దాశరథి గారు తెలుగు సాహిత్యంతో పాటు ఉర్దూ, సంస్కృతం, ఆంగ్ల భాషా సాహిత్యంలలో కూడా పండితుడు. దాశరథి గారు సంప్రదాయ పద్యానికి ఆధునిక భావాలను అందించి ఉద్యమపదంలో నడిపించిన వైతాళికుడు. దాశరథి గారు నిజాం నిరంకుశ పరిపాలనకు ఎదురొడ్డి కవితాజ్వాలగా ఎగసిన సాహసయోధ కవి. నిజాం రాజరికం దౌర్జన్యాలపై కవిత్వమై గర్జిస్తూ నిలదీసినందుకు గాను దాశరథి గారు నిజామాబాద్ జైలులో నిర్బంధానికి గురయ్యాడు. ఓ నిజాం పిశాచమా కానరాడు, నినుబోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని కవితావేశాన్ని జైలులోని గోడలపై బొగ్గుతో దాశరథి గారు రాశాడు. దాశరథి తొలి కవితాసంపుటి అగ్నిధార. దాశరథి చివరి కవితాసంపుటి నేత్రపర్వం. దాశరథి గారు రుద్రవీణ, మహోంద్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం, నవమి, మంజరి, దాశరథి శతకం, తిమిరంతో సమరం, ఆలోచనాలోచనాలు, గాలిబ్ గీతాలు మొదలైన గ్రంథాలను రచించారు. దాశరథి గారు 1961వ సంవత్సరంలో వాగ్దానం సినిమా ద్వారా సినీకవిగా పరిచయమై 1000కి పైగా గీతాలను రచించాడు.
దాశరథి గారు సినిమా పాటకు కావ్యగౌరవ స్థాయిని పెంపొందించాడు. దాశరథి గారి కవితా పుష్పకం రచనకుగాను 1967వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. దాశరథి గారి తిమిరంతో సమరం రచనకుగాను 1974వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకున్నారు. దాశరథి గారి గాలిబ్ గీతాలు రచనకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అనువాద గ్రంథం అవార్డును అందుకున్నారు. దాశరథి గారిని ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణతో, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు డీలిట్ లతో సత్కరించాయి. దాశరథి గారు 1977వ సంవత్సరం నుంచి 1983వ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా అలరించాడు. అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం, అనాథునికి ఆగర్భ, శ్రీనాథునికి మధ్య అంటూ నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాణిగా భావించి ప్రజాదృక్పథంతో తెలంగాణ నేల పోరాటశీలతను లోకానికి చాటి చెప్పిన దాశరథి గారు 1987వ సంవత్సరం నవంబర్ 5న మరణించాడు. కాళోజీ నారాయణరావు ప్రజల గొడవను తన గొడవగా మలచుకుని తన కవితా పాదాన్ని, తన జీవనపంథాన్ని, సామాజిక రాజకీయ చైతన్యాన్ని చిరునామాగా మార్చుకున్నవారు కాళోజీ. కాళోజీ గారు 1914వ సంవత్సరం సెప్టెంబర్ 9న రమాబాయి రంగారావు గార్లకు జన్మించాడు. కాళోజీ గారు వరంగల్ జిల్లా మడికొండలో ప్రాథమిక విద్యను, హైదరాబాదులో ఉన్నత విద్యను అభ్యసించాడు. కాళోజీ గారు అనేక సామాజిక, రాజకీయ పౌరహక్కుల ఉద్యమంలో కీలక పాత్రను పోషించాడు. కాళోజీ గారు ఆర్య సమాజకార్యకర్తగా, హేతువాదిగా, కారుణ్యమూర్తిగా, ప్రజాస్వామ్యవాదిగా, అన్యాయాలను ఎదిరించే క్రియాశీలవాదిగా సామాజిక మార్పు కోసం నిరంతరం కృషి చేశాడు. తెలుగు నేలపై జరిగిన ప్రతి సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో కాళోజీ గారు నిర్మాణాత్మక భూమికను నిర్వహించాడు. కాళోజీ గారి తొలి కవితా సంపుటి నా గొడవ. దీనిని 1953వ సంవత్సరంలో రచించాడు. కాళోజీ గారు అనాకథలు, నా భారతదేశయాత్ర గ్రంథాలను రచించాడు. ఖలీల్ జిబ్రాన్ గారి ది ప్రాఫెట్ను కాళోజీ గారు జీవనగీతగా తెలుగులోకి అనువదించాడు. ఈ రచనకు ఉత్తమ అనువాద రచనా పురస్కారం లభించింది. కాళోజీ గారిని 1992వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అని మాతృభాషాభిమానాన్ని కాళోజీ గారు పేర్కొన్నాడు. వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది, వేరే కూడా తెలంగాణ, వీర తెలంగాణ ముమ్మాటికి, తెలంగాణ వేరే నిలిచి, భారతాన వెలయు ముమ్మాటికి అంటూ వీర తెలంగాణవాదిగా కాళోజీ గారు నిలబడినాడు. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాళోజీ కవితా పంక్తులు శక్తివంతమైన నినాదాలుగా ప్రతిధ్వనించి ప్రజలను ఉద్యమోన్ముఖుల్ని చేసింది. అన్నపురాసులు ఒకచోట, ఆకలిమంటలు ఒకచోట అంటూ సమాజంలో నెలకొన్న వ్యత్యాసాలపై నిరసన ప్రకటిస్తూ కాళోజీ గారు సమసమాజం కోసం పరితపించిపోయాడు. నేను ప్రస్తుతాన్ని, నిన్నటి స్వప్నాన్ని, రేపటి జ్ఞాపకాన్ని, గతానికి శిఖరాన్ని, భావితరానికి ఆధారాన్ని అని కాళోజీ గారు తన కవితా లక్ష్యాన్ని స్పష్టం చేశాడు. బడిబలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కోసం తపించిపోయిన కాళోజీ 2002వ సంవత్సరం నవంబర్ 18న మరణించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ స్మారక సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. కాళోజీ గారి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.